గొల్లపల్లి రిజర్వాయర్ ని వ్యతిరేకిస్తూ హరీష్ రావు ఆధ్వర్యంలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఈ సభకి తొలుత పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు హరీష్ రావు సభకి అనుమతిచ్చింది. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనకి వ్యతిరేకంగా 90 రోజుల నుంచి రైతులు పోరాటం చేస్తున్నారు. ఏదుల రిజర్వాయర్ కి అతి సమీపంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాల్సిన అవసరం ఏంటంటూ ముంపు బాధితులు ధర్నా చేస్తున్నారు. ఆ రైతులకి మద్దతుగా హరీష్ రావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరోవైపు గొల్లపల్లి రిజర్వాయర్ కి బీఆర్ఎస్ హయాంలోనే జీవో వచ్చిందని కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటోంది. వాళ్ళ మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి ఏదో రకంగా పోయి ఏదో ఇష్యూ చేయాలి. నిన్న పరిగి పోయి ఆడేదో చేద్దామని చూసిరు, మన పాలమూరుకు వచ్చి ఆడేదో చేద్దామని చూసిరు. రేపు ఇక్కడ గొల్లపల్లి వీడియోలు క్లియర్ కట్గా అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా గొల్లపల్లి ప్రాజెక్ట్ అవసరం ఉంది, ఇక్కడ కడుతున్నాము అని చెప్పి డీటెయిల్గా చెప్పినాక ఈరోజు గొల్లపల్లి వద్దని చెప్పేసి ఏ మూకం పెట్టుకొని మళ్ళీ ఈరోజు వచ్చి కొందరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు ఎట్లాగూ వాళ్ళకి బుద్ధి చెప్పినా వాళ్ళకి బుద్ధి వస్తలేదు. మన జరిగిన సర్పంచ్ ఎన్నికలు, మన మున్సిపల్ ఎన్నికలల్లో వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా అదే తప్పుడు మార్గాన్ని అనుసరిస్తూ ప్రజలను ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.